కరెంటు పోయింది అయ్యో. ఎక్కించుకోరా వెనకాల అట్లా అక్క తప్ప వస్తున్నా అని ఇక్కడ ఏ ర్యాంకులు ఎందుకు పెట్టిండు. నెక్స్ట్ సానాక లంజోడు కూడా పెట్టాడేమో. కంటే పిచ్చిపోకోడు మనం పాయింట్లు లాస్ట్ తీద్దాం ర్యాంకులు మంచిగా పెట్టాలి మధ్యలో పెడితే కొంచెం ఇంట్రెస్ట్ అని ఆడతాడు. లాస్ట్ కూడా ఆడాడు ఇక లంజోడుకులు చిల్లర ఆడతారు. బూట్ క్యాంప్ దిగుతారు అంతా చిల్లర అంతా దిగుతారు. బూట్ క్యాంప్ దిగేటోళ్ళు ముడ్డ ఓడిచిపోతారు. బేబీ మార్కో మొత్తం 30 నెలలు ఒక్కొక్కసారి దిగి లంజోడుకులు. నీ అమ్మ ఏడికి వెళ్ళి వస్తుంది అర్థం కాలే. గాడ్ ఒకటి స్క్వాడ్ హౌస్కి వెళ్ళి కొడతాడు, ఒకటి రీకాల్ స్క్వాడ్ హౌస్కి వెళ్ళి కొడతాడు లంజోడుకు. నీ అమ్మ గొర్రెలాగా వస్తాడు స్క్వాడ్ హౌస్ దగ్గర రైట్ రోడ్ ఏ ఉరికొస్తాడు ఓపెన్ లా రైట్కి వెళ్ళి రిజిలోకి వెళ్ళి. అవును ఆల్రెడీ ఒక బుల్లెట్ కొట్టినా అని లంజోడుకుని. డౌన్ అయిపోయింది అది. డౌన్ అయింది అది. వైరానా ఎంతంట? నేను ఒకటి ఆర్డర్ పెట్టిన 400 ఆర్డర్ పెట్టా. 4 ఓకే ఈ స్క్వాడ్ హౌస్ దిగుతుండు లాంగ్ స్క్వాడ్ హౌస్ లో దిగాలా. వచ్చినారా రా మీరు? ఫెస్టివల్కి ఉంది ఇంకోటి ఇక్కడ. అయిపోయింది వస్తున్నా. దొరకలే వెళ్ళు లోడ్ చేసుకుంటాం కొంచెం. వెగిల్ లేవు మరి చూసి మధ్యలో చూసా అసలు లేవు. గరాజ్ లో లేదా? లేదు లేదు. సైకిల్ ఉంది నా దగ్గర. డిబిఎస్ ఇక్కడ ముండల డిబిఎస్ అవుద్ది. డిబిఎస్ ఒక్కొక్క బుల్లెట్ పోతుంది. నువ్వు ఇది కూడా ఇందాక పోలే ఒక్కొక్క బుల్లెట్. 12K రప్ప దిగుడే ర్యాంపేజే. వాడు రామ్ పేజ్ అనేటోడిది అర్థమే కాలేదు కొద్దిసేపటి దాకా. స్టాక్ ఎక్కడ ఇక్కడే ఉన్నావుగా. థామ్సన్ తో కొడుతుంది చూడు కావాలని. థామ్సన్ స్టాక్ పిక్ చేసుకున్నాడు కానీ నేను దూరం స్టాక్ అక్కడ డ్రా చేసినాడు. ఎడికెళ్ళి కొట్టినాడు లంజోడుకు చర్చి సైడ్. నేను షాప్ పోయి వచ్చేస్తా. బాటు రిస్క్ అది చూసుకో. గిట్లకెళ్ళే పోతున్నా అట్లకెళ్ళి పోదు. చర్చి పైన స్కోప్ వేసిన. స్కోప్ కావాలి. స్కోప్ ఒక్కటి దొరుకుతుంది. పాయింట్స్ ఉన్నాయేమో అని హీరో లెక్క వచ్చిన. 25 పోటు నా దగ్గర. మరి దింగేద్దాం వీళ్ళకెళ్ళి. 5 కాయిన్స్ దొరికినాయి. అబ్బా తొందర దింగేయాలి ఈ లంజోడుకులు దొంగ లంజోడుకులు. 2 అవుతుంది.
స్కారల్ ఉంది గాష్. ట్రైడెంట్ గేమింగ్ అవుతుందా? స్కారల్ Watch ఆగోను. out. ఆగు, ఫైరింగ్ వస్తుంది. 4x కావాలిగా నీకు కూడా. రెండర్ అయింది. వెహికల్ దొరికినట్టు. పోదాం బస్, తిన్నర్ స్కోప్ తీసుకొని వెళ్ళిపోదాం. అటు సైడ్ ఇటు సైడ్ అటు సైడ్ బాట గుద్దా పడితే స్కోప్ పడుతుంది. ఉన్నాయి కదా కాన్స్ దగ్గర. మేము కూడా లివ్ అయిపోతున్నాం కానీ గాడ్ బ్రో నీ దగ్గరకు వచ్చిన జస్ట్ అయిందా. లెట్స్ గో. స్ట్రైట్ పోనిస్తానో బాటు అయిపోను నాకు ఫినిష్ అయిపోతాం. ఒరే రావతలేదు. ఏ మన స్పీడ్ ఉంటుంది అబ్బా. అమ్మా దీని బదులు నడుచుకుంటే ఇంట్లో నుంచి రావచ్చు. అంత సీనే లేదు, Vehicle అంత సీన్ లేదు కథలు పడాక. నా ముందు యూఎస్ ఉంది ఇక్కడ. అరే నేను అట్లకి వెళ్ళి వచ్చిన చూసి లేదు అక్కడ మార్క్ లాంగ్. ఆడనా బర్రెలాగా కూర్చున్నాడు. నా మొడ్డ కూడా కదులుతలేదు. ఇది మోహన్ కాళ్ళు నొత్తున్నాయి. Excellent work. స్పీడ్ ఎక్కువ, స్పీడ్ బూస్ట్ ఉంటుంది ఆడ. అదే వస్తున్నా అసలు ఏది వస్తుంది ఇంకా. తీసిల్లు కానీ ఆగు కదా ఇక్కడ దిగుతా కొండ మీద. గింతగానో భయమా? మరి గింత భయం బా. చీ తుస్సు ఇంత తుస్సా దిగుతుండయ్యో తుస్సు దా. వస్తే పైన కొండ మీద తుస్ అవుతాం. ఇందాక తెంగిల్లు ఇదే నేను ఎక్కడ డ్రైవ్ కూడా తీసుకోకన్నా అమ్మడ్డా ఇన్నే వేసుకొని హీల్ వేసుకుంటా అలా మంచిగా. Watch out. లంజోడుకులు వచ్చిళ్ళు రపరప ఆపి తెగిళ్ళు తీసి చాలా వేసేదాకా దిప్పి తెగి. ఇందాక 1v3 కొట్టాడు కదా మనోడు డ్రాప్ 5. అలాగే మన స్పీస్ సాంగ్ ఉంటుంది కదా మాట. ఏది నాకు అర్థం కాలే. Excellent work. వాడు పాడతాడు కదా, మ్యూజిక్ కూడా పాడతాడు. అయ్యో ముదల చూడలే నన్ను మొట్ట కొడుతారని అనిపిస్తుంది. మీరు మంచిగా చూసుకొని మంచిగా అవుతుంది. బిడ్డ పోయి బాట గుద్దేస్తారు. అందరూ ఒకటే కార్లో పోతున్నావు కదా. అదే అందుకనే అందరు తీసుకో కదా కారు. లోపల ఉత్తగానే పాడుకుంటా లోపల ఆడిందంట. నాకు స్పాన్ కాలేదు, నీకెలా స్పాన్ అయింది అనుకున్నా. 20 కాయిన్స్ ఉంటే వస్తుంది అది. 13 కాయిన్స్ ఉన్నాయి. వస్తది. Right లో బగ్గి. Watch లెఫ్ట్ లో కూడా out. బగ్గి ఉంది. క్యాండిడేట్ పో నువ్వు ఈ బాట్ స్టాండ్ ఏదైనా తీసుకుంటావు. తీసుకో స్టాండ్. నువ్వైతే మూడినట్టే కానీ తీసుకో. దీంట్లో పెట్టినా గ్యాస్ నింపక వద్దులే. నింపక ఉంది ఒకటి నా దగ్గర. ఉందా? నింపక సెప్ట్ తీసుకోండి పోయి. Watch out. ఈ లోపు ఈ కాంపౌండ్ లోడ్ చేస్తా. చూడు బగ్గీలో వేసేస్తా మొత్తం. ఏఎక్సీ వాళ్ళు లేరు కాదు. ఏఎక్సీ వాళ్ళు కాదు ఇందాక మనం కొట్టిందను. జెన్జెడ్ కాదు, ఏఎక్సీ సారీ. జెన్జెడ్ మన వాళ్ళు కొట్టిల్లు కదా. డాషే ఉందంట కదా. పోతున్నదే ఇక మాటలల్లా ఇటు దాకా వచ్చేసిన. జోన్ తెగిపోయింది. బ్రిడ్జ్ క్రాస్ చేయాలి లాస్ట్ కి తీసుకో. అదే దీనికన్నా అది బెటర్. వాడ మడ్డ అదే బెటర్ దీనికన్నా. ముడ్డ కూడా దింపడు గంటకిలో వాడు. అక్కడ మెల్లగా పోతుంది కావచ్చు కానీ దింపనికి ఓవనికి సులి లేవు. అది
గట్కలు నా చేసుకుంటాం. ముందు నా ముందు తిప్పకండి. టీమ్మేట్ వీక్ అని కూడా చూడండి. Excellent work. ఏ బాట్ అరే దాంట్లో 4x ఉంది ఇక్కడ ఎక్స్ట్రా గైస్. దీంట్లో అలా ఏడైతే మార్క్ పెట్టిండో గాడు అలా అది ఉంటో తీసుకురావా దాంట్లో యూఎస్ లా వచ్చేటప్పుడు మైకి ఏంది పెట్రోల్ Rods. స్కోప్ ఉందా? స్కోప్ ఉంది కదా అందరి దగ్గర 4 ఉంది ఇక్కడ ఎక్స్ట్రా ఉంది. నా దగ్గర కూడా 4 ఉన్నాయి ఎక్స్ట్రా డీజెస్. అరే ఇక్కడ స్మోకులు గట్టిగా ఉన్నాయి బాయ్, రండి కదా. 4 ఉన్నాయి స్మోకులు. 7 సదరే టైం ఇప్పుడు సదరే టైం యాక్టివేటెడ్. నాకు దగ్గర నా వెహికల్ ఉంటే చాలు కథమే మ్యాక్కి కిరికిరి వేసి పెడతావు అంతా. అంత సామా 2 గ్యాస్ క్యాన్లు అయితే పెట్టుకున్నా బ్యాగ్ లో. టోకెన్ స్టాండ్ పిలుతుల్లో ఎవరు? అరే తినమ్మా. ఓ అన్నారు స్పెన్సర్ గాడు. ఎంత దెంగి తిన్నా కక్కురితే వాడికైతే. నీ లెక్కనే నువ్వు మారవా? నువ్వు మేరేదే నువ్వు మారవు. నువ్వు తీసుకున్నా స్మోక్స్ బగ్గీలో ఉంటాయి. 4 స్మోకులు ఉన్నాయి తీసుకోండి. హ్యామ్ కూడా ఉన్నాయి. విషయానికి రోజునానికి కామన్ అంటే గట్క కొత్తడు చూసి అదే ఏది నా కాంపౌండ్ పోచింగ్ కేసు కొడదురా పెద్ద పెద్ద రికాల్ కాడో గరాజ్ బిల్డింగ్. కూప్ ఉంది, నేను కూప్ తీసుకుంటున్నా. ఒరే ఇక్కడే ఉంది వెహికల్. I got supplies. I got supplies. తీసుకుంటాను. కూపర్ తీసుకో. ఎక్కడ కూపర్ లేచిన ఆల్రెడీ. గ్యాస్ క్యాన్లు ఉన్నాయి, ఆమె వేసుకుంటా. ఎంజాయ్. మంచి సరుకుందా? Excellent work. చాలా నా దాంట్లో చూస్తేనైతే కథమే మాకి కిరికిరి. ఏది నా దాంట్లో అట్లా నా వెహికల్ ఏంట్రా ఫోన్ పాడైపోయింది, మమ్మీ కొట్టిద్ది నేను. నేనా? ఓకే. జోను వెళ్ళిపోయింది. బోట్ లో వెళ్ళమంటాడు, వెహికల్ కథలవాడా బాట గుద్దా స్టాండ్ చూడు. సర్వైవర్ కంటే లూట్ ఇంపార్టెంట్. ఆ బాట గుద్దకి కష్టపడ్డా బ్రో, కష్టపడ్డా. పని చేస్తా పాలం. అర్థమైందా బ్రో? సరే బ్రో. ఎంత పెట్టావేంది? పెట్టు పెట్టు. నెక్స్ట్ షార్క్స్ కింద పెడతా నీకు. వద్దా? ఏం దిగిపోతున్నావు అనుకున్నా. దొరికిండ్రా భయమైంది బ్రో. స్కిల్ పెడదామని దిగితే వెళ్ళిపోతున్నా అనుకున్నా లూటు. ఏం చెప్పాలి చెప్పు. ఎవరైతే లూట్ కాలేదు అసలు, లూట్ కాలేదు అసలు. రైట్ వెళ్తున్నా.
రూటెడ్ చాలే అనిపిస్తుంది. ఖాళీ లే కానీ ఉన్నాడు. స్టార్ట్ అయింది జోన్. ఫీల్ వేసుకుంటున్నా. బ్యాగ్లో ఒకటి ఉంది గ్యాస్ క్యాన్. పెట్రోల్ కావాలా? పోతున్నా. రైట్ ఇక్కడ కొండ దగ్గర అవుతున్నా. బ్రిడ్జి రైట్ కొండ ఉంటుంది చూడు ఒకటి చిన్నది. కిందనే అవుతున్నా. రైట్కి వెళ్ళైతే ఏం వెహికల్స్ కూడా కనిపించట్లేదు. రెండు రైతుంది చూడు, ఇల్లు వస్తున్నా బ్రిడ్జ్ నుంచి వస్తారు. వెహికల్ వస్తుంది, కూప్ వస్తుంది. దాన్ని వచ్చేదాకా కొట్టకు నా సుల్లి. పెట్రోల్ బంక్ బాగుండాడు, పెట్రోల్ వేసుకుంటుండు. ఆ లోపలికి షాప్ చేసుకొని లైట్ చేసుకోవాలి. ఇంకా లోపల డాష కనబడుతుంది కదా బట్ మంచిగా. కానీ అదే లోపల పెడతా కొంచెం. స్నైపర్ టవర్ వెళ్ళినా నేను, మళ్ళీ అటు వస్తే బిస్కెట్ అవుతా. నువ్వు ఉన్నావు ఆల్రెడీ అక్కడ. ఉన్నాడు కదా, వెహికల్ తీసిండు. ఇల్లు కక్కురితే ఏం పడకండి, ఆరామ్సే వస్తుంది. అది చూడు పాపం డ్యామేజ్ అంత ఏం లేదు బ్రో. ఇది ఫస్ట్ వెళ్ళి కొనుక్కొని వచ్చినట్టున్నాడు. పోతలే ఫస్ట్ వెళ్ళి కొనుకొచ్చుకున్నట్టున్నాడు పాపం. కూపర్ మంచిగా ఉంటే దాంట్లో సామాన్ మార్చాలి. సామాన్ గుర్తులో పండు. రేడార్లు వేసుకున్నాడు బ్రో. ఇంకా దీంట్లో జోన్ ఖాళీ ఏం లేరు. హెల్త్ కిట్ నుండి వేసుకురా ఎక్స్ట్రా. అరే కూప్ వచ్చింది షాప్ వెనకాల రైట్ సైడ్ లెఫ్ట్ వెళ్తుంది. రోషన్ వచ్చే అయిపోతావు. వచ్చేసిన 5 ఫస్ట్ ఎయిడ్లు ఉన్నాయి. మీరు కొండ హోల్డ్ చేస్తారా? మీరు ఎడ్జ్ లో ఉండాడుతా ఇన్ కేస్ ఫ్రీగిల్ వస్తే వస్తుంది కదా. వెళ్ళు రోషన్ వెళ్ళు. వెళ్తున్నా ఉండాలా? అర్థం కాలే. వెళ్ళు మనోడు వచ్చిందా? నువ్వు వచ్చి ఏమైంది? ఎందుకు ఆయన ఫ్రీకిల్ వస్తుంది. నువ్వు కాదు నెంబర్ 2. అరే రెండర్ అవుతుంది. బ్రిడ్జ్ నుంచి వస్తున్నారు. కిల్స్ తీసుకున్నా వద్దా? లైటా ముందరికి వచ్చినాక తీసుకుందాం కదా. సరే ఓకే. బ్రిడ్జ్ నుంచి వస్తున్నారు. చెప్తా ఇంకా రాలే. బాగా తింటది. రైట్ వెళ్ళిపోతుంది. రైట్ వెళ్తుంది. అదే స్టాండ్ బాగా గుంజుతో చూసి గుంజుతో బాగా. అరే ఇంకో వెహికల్ వస్తుంది చూడు నా లెఫ్ట్ లో. నా పక్కనే కూపర్ వస్తుంది చూడు. లేదు అరే దొక్కుతుండు. నేను కదా మా వెనకాల నా ముందర లెఫ్ట్ పోతాడు. కొట్టలే స్మోక్ వేయండి కదా గైస్. ఓకే నాకాడు చేసినాలే కానీ తీసుకొని వస్తాను. లోపలికి పోయింది వాళ్ళ టీమ్మేట్ షీట్. అయ్యో ఏడ పోతులు ముందల పోతులు. ఒక సెకండ్. ఎక్కడ వెళ్ళు. మనకి బ్యాండేజ్ ఉన్నారా? లేవు హెల్త్ కిట్ లేవు. ఏం కావాలి బట్ బ్యాండేజెస్ లేవు. ఫుల్ బూస్ట్ టైప్ బట్టి ఎక్స్చేంజ్ చేసిన దీన్ని కూపర్ని. ఏం కాదు లేదు. కూపర్లో 300 సామాన్య వెళ్తాయి, దాంట్లో 400 పడతాయట. చూసి నెంబర్ 2 పట్టుకోవచ్చులే. పట్టుకుంటా మేము పట్టుకుంటాం. స్మోకే వాడు.
Marked a ఇక్కడ location. ఇక్కడ బగ్గి వస్తుంది ఇటు ఈ Marked a జోన్ బయట నుంచి location. వస్తుంది అటు సైడ్ లాంగ్ రైట్ వాచ్ అవుట్ చేయి, మార్క్ చేయకు, Watch వాచ్ అవుట్ out. చేయి. అరే నేను పంచర్ ఆన్ చేసిన చూసుకోవాలి, మొత్తం కనిపిస్తే చూసుకోవాలి. గుండు ఓకే బగ్గి పంచర్ చేసిన వాటర్ ఇక్కడ కూడా ఎనిమిషం Watch out. ఆ గుంటలో కూడా ఎనిమిషం చూసుకోవాలి, వెహికల్ చూడాలి, వెహికల్ ఎట్లున్నాయి చూడాలి. నాది పంచర్ నాది అయిపోయింది పంచర్ అయిపోయింది నాది ఏ సర్వా అవుతున్నాలే Watch out. స్పాటెడ్ అంతే జస్ట్ స్పాటెడ్ అంతే సేఫే ఈ రోడ్ కట్ సైడ్ Marked a vehicle. Watch out. చూస్తున్నా Watch out. చూస్తున్నా నేను. ఎటు వస్తుంది గాడ్? Watch out. అక్కడే ఉన్నా డౌన్ ఓకే నా దగ్గర ఆడుకోలేదు, నా దగ్గర మంచి ప్లేస్ ఇది. బగ్గి ఏడైతే కొట్టిండో వాడిని, అరే లంజా కొడుకు దిబ్బి తెంగాడు. అరే ఫినిష్ రైట్ నుంచే రోడ్ అవుతున్నా బా మన దగ్గర స్కిన్ లేదు కావచ్చు గాడ్, మన రెడ్లు కొట్టిండు వాడు నన్ను. నా ప్లేస్ బగ్గి వచ్చింది మనోడి ప్లేస్ కి వచ్చింది లంజా కొడుకు. స్మోక్ వేసుకుని ఆడుతున్నా నా ప్లేస్ మనోడు ప్లేస్ ఇంత ముందు ఎక్కడ ఉండో అక్కడ నువ్వు కొట్టినావు చూసినావు కొన్ని గాడ్ ఆడనే అటు సైడ్ అవుతారు కావచ్చు. ఇంకో స్మోక్ పడింది నాకు ఇటు వస్తే చెప్పు గాడు. Watch out. మొత్తం ఖాళీ, ఆ స్మోక్లు ఉన్నాయి కదా. లెఫ్ట్ మొత్తం ఖాళీ, రైట్ సైడ్ ఇక్కడ ఒక ఉన్నాడు. ఎల్ఓసి ఫజీ నాకు నన్ను కొట్టినాడు, చచ్చిపోయిండు ఒకడు. ఎల్ఓసిలో కూడా చచ్చిపోయిండు. Watch ఇక్కడ out. ఓపెన్ ఉన్నాడు. ఓకే లేదు వాళ్ళకి జోన్ లేదు ఇప్పుడు, రైట్ సైడ్ వాళ్ళకి జోన్ లేదు, వస్తారు చూడు. రైట్ సైడ్ జోన్ లేదు అందుకని డోంట్ స్టార్ట్ రైట్ సైడ్ వాళ్ళు వచ్చేసి అనుకుంటా కదా. లేదు ఇంకోటి రాలే ఒకటే బగ్గి వచ్చింది ఇంకున్నారు. అవునా ఓకే డన్. బగ్గి కూడా చచ్చిపోయింది అనుకుంటా నాకు తెలిసి. సరేనా నా దగ్గర దాకా చూడు బగ్గి వేసుకొని వచ్చేసిండు జోన్కి. నా దగ్గర ఎవరు లేరా? అరే లెఫ్ట్ ఉంది జోన్. అరే ఇంకా నలుగురే పాటు ఈడ ఒకటే మీరాడే ఉంది. అరే నలుగురేనా? ఎల్ఓసిలో కూడా చచ్చిపోయిండు వాడు. ఇంకోటి వేసి పడదేంగులు కదా. బగ్గి వేసుకొని వెళ్ళిపోతున్నా ఆ రిజ్లేసి డిప్లేసి దింగి, ఆ డిప్లో ఆల్రెడీ ఇప్పుడే ఫుల్ కిల్ దింగి మనోడు. చెక్ చేసుకోక అంతే. Watch out. అదే సెక్సీ ఆడుకో జోన్ ఉంది. సరే వచ్చిండు ఒకడు, ఇద్దరు వచ్చారు. లేట్ ఉంటే వేసు కదా, మొత్తం స్పామ్ చేసేయండి. కొంచెం ముందు వచ్చేది ఉండే ఇంకా కొంచెం ముందు అయితే మంచి స్టాండింగ్ పొజిషన్ దొరుకుతుండే. ఇస్తుండే బట్ నేను కొంచెం నేడేషన్ అంతే. రైట్ లో ఒకడు రైట్ వచ్చిండు, ఒకడేమో ఇక్కడ ఉండు. Marked a location. ఓకేనా 3v3 ఫైట్ రైట్ అంటే రైట్, మీ రైట్ కాదు అనుకుంటా. దాని రైట్ ఓపెన్ లో వాడు Help. మనిషి కొట్టిన డ్యామేజ్ కొట్టిన జోన్ 3 మీటర్స్ ఉంది గాడ్. టూ షాట్ ఈ వల్ల కోపు స్కిన్ లేవనుకుంటా. చూసారు చూసి కనిపిస్తుంది సారీ చూసుకొని. అరే గన్ అరే నా బగ్గి పంచర్ లేకపోతే ముందే అప్లై చేసుకోవాల్సింది. మనోడు ఎప్పటికీ కాల్ ఇస్తుండే లెఫ్ట్ కాల్ అని. అందుకని మన ఎడికల్ కొడుతుండే. లెఫ్టింగ్ కాకపోతే మస్తు రాని అయిపోతుండే. అదే అప్లై చేస్తే నేను ఒక 5 సెకండ్లు ఉంటాయి అక్కడ. ట్యాంక్ కొట్టడానికి లేకుండా నన్ను ఎట్లా కొట్టింది చూస్తావా? చూసినావు అనుకో పిచ్చోని అయితే నన్ను చూపెడతావు.
దూరం ఇది అయితే మరి